వైజాగ్లో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారా? లైవ్ చూద్దాం. మా ఇంటికి నువ్వే, నాకు నువ్వే పెద్ద కొడుకు అని చెప్పి నిండు మనసుతో వాళ్ళు ఆశీర్వదిస్తా ఉంటే నా పూర్వ జన్మ సుకృతం అని చెప్పి నేను భావిస్తున్నా. ఇంకొక పక్క ఈరోజు పేదవాళ్ళ కోసం ఒక భద్రత. మనం బయట పోతాం, ఓసారి ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, దానివల్ల కొంతమంది చనిపోతున్నారు, కొంతమంది పూర్తిగా వికలాంగులైపోతున్నారు. దానివల్ల అప్పటి నుంచి ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితిలో ఉంటున్నారు. అభద్రతా భావం వస్తూ ఉంది. అందుకే నేను ఆలోచించి ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోయినా, శాశ్వతంగా వికలాంగులైన 5 లక్షల రూపాయలు నెల లోపల మీ ఇంటికి పంపించే ఏర్పాటు చేస్తున్నాను, మిమ్మల్ని ఆదుకుంటున్నాను. అదే మాదిరిగా తక్కువ దెబ్బలతో వికలాంగులైతే వాళ్ళకు కూడా 3,25,000 ఇస్తున్నాను. సహజ మరణం అయితే 30,000 రూపాయలు ఇస్తున్నాం. 2 పిల్లలకు చదువు చెప్పించడానికి సంవత్సరానికి 12 రూపాయలు ఇస్తున్నాం. ఇది కాకుండా మీరు చూస్తే 5 కేజీల బియ్యం, ఏమాత్రం ఆంక్షలు లేవు. కుటుంబానికి మెంబర్కి 5 కేజీలు చొప్పున 6 మంది ఉంటే 30 కేజీలు ఇస్తున్నాం. పండగలు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున అలాంటి వారికి కానుకలు కూడా ఇస్తున్నాం. సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, అదే మాదిరిగా మీరు చూస్తే క్రిస్మస్ గిఫ్ట్ కూడా ఇచ్చాం. నేను అడుగుతున్నా, చరిత్రలో ఎప్పుడైనా మీరు పండుగల పూట పేదవాడు పప్పన్నం తినాలని ఏ ప్రభుత్వం అయినా ఆలోచించిందా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అది ప్రభుత్వానికి మీ మీద ఉండే అభిమానం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, నేను కష్టపడతాను. నేను కష్టపడేది పేదవాళ్ళ కోసం. ఎన్టీఆర్ ఒకటి చెప్పాడు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు గారు. ఆయన పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు నేను ఆలోచించేది పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవితాశయంగా ఎంపిక చేసుకున్నాను. నేను ఏ పని చేసినా పేదవాణ్ణి దృష్టిలో పెట్టుకునే పనిచేస్తాను. నేను ఈ ఊరికి వస్తే ఎవరన్నా కనపడే బాధల్లో ఉంటే ఆ 10 మంది బాధలు తీర్చి వాళ్ళ కళ్ళలో ఆనందం చూడగలిగితే అదే నాకు ముఖ్యం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను వస్తా ఉంటే చూశాను, అనకాపల్లిలో చూశాను, విశాఖపట్నంలో చూశాను, ఇప్పుడే నూకాలమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా వస్తా ఉంటుంది ప్రజల యొక్క మనోభావాలు చూశాను. అందరూ రోడ్డు మీదకి వచ్చి మా ఆడబిడ్డలు కానీ, మగవాళ్ళు కానీ, పిల్లలు కానీ నవ్వుతూ, చిరునవ్వుతో నాకు స్వాగతం పలుకుతున్నారంటే ఒక ఆత్మ బంధువుని నాలో చూసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా నా వల్ల లాభం జరుగుతుంది, నిండు మనసుతో ఆశీర్వదించాలని ఆశీర్వదిస్తున్నారు. అదే నాకు శ్రీరామ రక్ష. కొంతమంది అయితే తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని పార్టీకి సంబంధం లేకుండా చంద్రన్న మేము మీతో ఉన్నామని జెండా ఊపుతున్నారంటే దానికంటే నేను కోరుకునేది ఏమీ ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నా ఆలోచన ఒకటి, నేను కష్టపడడం, నేను దూరదృష్టితో ఆలోచించడం, అదే సమయంలో మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఒక జవాబుదారీతనంతో మీకు ఉండడం, అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ పనులు సక్రమంగా చేయడం, దీనివల్ల ప్రజల్లో చాలా వరకు సమస్యల పరిష్కారం అవుతాయి. నేను ఒక విజన్ పెట్టుకున్నాను. ఈరోజు మీరు చూడండి, 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఒకటిగా ఉండాలి. 2029కి భారతదేశంలో నెంబర్ 1 ఏదైనా అంటే దానికి చిరునామాగా మన రాష్ట్రమే ఉండాలని నేను ఒక సంకల్పంతో ముందుకు పోతున్నా.
అదే మాదిరిగా 2050కి ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన స్థానంలో ఈ రాష్ట్రాన్ని పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నా. ఒక అభివృద్ధే కాదు, ఒక సంక్షేమమే కాదు, ఒక ఆనందం, హ్యాపీనెస్. మన జీవితం ఆనందంగా ఉండాలి. 24 గంటల బాధపడుతూ పక్కవాడు బాగుంటే చూడలేక మనం ఓర్వలేక బాధపడితే మన ఆరోగ్యం చెడిపోతుంది తప్ప మనకు వచ్చే లాభం ఉండదు. ఎవరైనా మీరు రౌడీల్ని ప్రోత్సహిస్తే, నేరస్తుల్ని ప్రోత్సహిస్తే పాముకు పాలు పోసినట్టే అవుతుంది. అది తిరిగి కాటు మనల్ని వేస్తుంది. ఒక నీతివంతమైన రాజకీయాలు కావాలి, సమర్థవంతమైన రాజకీయాలు కావాలి. మీరు చూశారు, కాంగ్రెస్ హయాంలో కరెంట్ వచ్చేది కాదు, మంచినీళ్లు దొరికేటివి కాదు, ఇండస్ట్రీ క్లోజ్ చేశారు, వ్యవసాయంలో పంప్ సెట్స్కి నిలువ లేకపోయారు, రాత్రంతా పడుగాపులు కాశారు. ఈరోజు నేను అడుగుతున్నా, ఎక్కడైనా కరెంటు కొరతుందా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరే చెప్పండి, లేదంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి.